హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడానికి శుభ ముహూర్తాన్ని అయితే ఖరారు చేయడం జరిగింది. 18వ తారీఖు రోజున ఈ యొక్క శుభకరమైనటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క రూల్స్ అనేది మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీ బస్ జర్నీ చేయాలి అనుకుంటే మీకైతే ఈ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో ఈ రూల్స్ ఏంటి, ఉండాల్సినటువంటి కార్డ్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలను అయితే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ గమనించవచ్చు, ఈ యొక్క దివ్యాంగులకి వికలాంగులకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేటటువంటి పథకానికి సంబంధించినటువంటి పేరునైతే ఇంద్రధనస్సు అని ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా అర్హులు ఎవరెవరు అంటే వికలాంగులు, దివ్యాంగులు, ఇక్కడ ఆడవారు మగవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్రీ బస్ జర్నీని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వికలాంగత్వము కనీసము 40% అయితే ఉండాలి. 40% కన్నా తక్కువగా ఉన్నటువంటి వారికైతే ఈ ఫ్రీ బస్ జర్నీ చేయడానికైతే అవకాశం ఉండదు. మీ దగ్గర ఉండాల్సినటువంటి గుర్తింపు కార్డులను చూసుకున్నట్టయితే సాధారణం సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది. యూడి ఐడి కార్డు ఉన్నా కూడా మీరైతే ఫ్రీ బస్ జర్నీని అయితే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిగతా వివరాలలోకి వెళ్ళినట్టయితే ఈ పథకం ద్వారా మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణము కల్పించనున్నారు. కేవలం మహిళలకే కాకుండా మగవారికి కూడా ఈ యొక్క ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుంది. వికలాంగులు, దివ్యాంగులు కనీసం 40% వికలాంగత్వం కలిగి ఉండాలి. ఈ పథకం ద్వారా 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. ఇక్కడ కొన్ని బస్సులకి మాత్రమే అవకాశం కల్పించారు. కాబట్టి ఈ 5 రకాల బస్సులు ఏమిటి అంటే పల్లె వెలుగు బస్సులో పూర్తిగా ఉచితంగా మీరు ప్రయాణం చేయవచ్చు. అల్ట్రా పల్లె వెలుగులో పూర్తిగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్ప్రెస్లో పూర్తిగా ప్రయాణం చేయవచ్చు. మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా మీరు పూర్తిగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. సిటీ ఆర్డినరీలో కూడా మీరు పూర్తిగా ఉచితంగా ప్రయాణం అయితే చేసేటటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని కేటగిరీస్లో మీకు 50% రాయితీని కూడా కల్పించడం అయితే జరుగుతుంది. నాన్ స్టాప్ బస్సెస్ ఏవైతే ఉంటాయో ఇందులో 50% మీరు పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరైతే ప్రయాణం చేసుకోవచ్చు. అంతర్రాష్ట్ర బస్సు, ఇక్కడ వేరే స్టేట్కి వెళ్ళేటటువంటి బస్సుల్లో కూడా 50% ప్రయాణం ఖర్చు భరించవలసి ఉంటుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ బస్సులు ఉంటాయి కదా, వీటిలో కూడా మీరు 50% అయితే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రయాణానికి గుర్తింపు కార్డు, ఇంద్రధనస్సు పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకున్న వారు ఖచ్చితంగా 40% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉండాలి. దీన్ని రుజువు కొరకు సాధారణ సర్టిఫికెట్ కానీ యూడి ఐడి కార్డు కానీ తప్పనిసరి మీ దగ్గర ఉండాలి. మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏ కార్డు ఉన్నా కూడా మీరు ప్రయాణం అనేది ఫ్రీగా కొనసాగించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి జీవోని కనుక కావాలి అనుకుంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఈ జీవోని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకునేటటువంటి అవకాశం అయితే మీకు ఉంది. ఇక్కడ ఈ పథకం యొక్క ఉద్దేశం కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకి ప్రభుత్వము ఇంద్రధనస్సు అనే కొత్త పథకాన్ని ప్రారంభించబోతుంది. ఏపీ ఇంద్రధనస్సు స్కీమ్ ఇది మనకి 18వ తారీఖు రోజున ప్రారంభించడం అయితే జరుగుతుంది. 19వ తారీఖు రోజున ఉగాది సందర్భాన్ని, శుభదినాన్ని పురస్కరించుకొని మనకు 18వ తారీఖు రోజునే ఈ దివ్యాంగులందరికీ కూడా పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక శుభకరమైనటువంటి వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేటటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం
చేస్తుంది. మొన్నట్లో దానికి సంబంధించినటువంటి ఒక జీవో రావడము, మళ్ళీ ఆ తర్వాత ఆ జీవో ఫేక్ అని చెప్పేసి కూడా తేలడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు మరో వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.